వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. అవును, దేవుడు వెలుగై ఉన్నాడు. మరి వారు ఏం చేశారు? ఇశ్రాయేలు ప్రజలు ఆయన తట్టు చూశారు, దేవుని తట్టు చూశారు. దేవుని తట్టు చూసినప్పుడు వారికి వెలుగు కలిగింది. వారు వెలుగును చూశారు. ఆ వెలుగు ఏం చేశాదంటే వారి ముఖములు ఎన్నడూను లజ్జింపకపోయాను. ఎప్పుడు వారి ముఖాలు సిగ్గుపడే ముఖాలుగా లేవు. శత్రువులను చూసి వారు సిగ్గుపడలేదు. వారిని బాధించే వారిని బట్టి వారు సిగ్గుపడలేదు. వారిని హింసించే వారిని బట్టి వారు సిగ్గుపడలేదు. వారు ఏం చూశారు? దేవుణ్ణి చూశారు, ఆయన తట్టు చూడగా. అవును, మనం కూడా అనేకులు మనల్ని ఇలా సిగ్గుపరిచేయాలనే ఉద్దేశంతో ఉంటారు, మనల్ని అవమానపరచాలనే ఉద్దేశంతో ఉంటారు, మనల్ని బాధించాలనే ఉద్దేశంతో ఉంటారు. సూటి మోటి మాటలతో మనల్ని దుఃఖపరిచేవారు చాలామంది ఉంటారు, మన చుట్టే ఉంటారు. మనము దేవునితో ఉన్నప్పుడు ఇంకా ఎక్కువగా ఉంటారు. మన దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు మనల్ని ఇంకా మనల్ని బాధించేవారు అధికంగా ఉంటారు. మనల్ని బాధ పెట్టేవారు ఎక్కువగా ఉంటారు. మన మధ్యలోనే ఉంటారు, మనవారుగానే ఉంటూ మనల్ని బాధిస్తుంటారు. అందుకే మనం చూడవలసినది దేవుని తట్టు. వారు కూడా దేవుని తట్టు చూశారు, వారికి వెలుగు కలిగింది, వారు వెలుగును చూశారు. వారి ముఖములు ఎన్నడూను లజ్జింపక పోవురు అంటున్నాడు. అవును, దేవుని తట్టు మనం చూసినప్పుడు మనము సిగ్గుపడే వారంగా ఉండము. దేవుని వైపే మనం చూడాలి, దేవుని వెలుగునే మనము చూసేవారిగా ఉండాలి.